वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमा పూర్ణ పూర్ణ బాక్స్ తీసుకురా, టైం అవుతుంది. మీకు ఇష్టమని కాకరకాయ పచ్చడి చేసిన, చూసుకొని తినండి. ఓకే, అట్లాగే సెల్ఫ్లో అర్థం లేదు. అద్దాలు ఎవరైనా అనుకున్నావు? నాయిగావు మీ బాబీ. అవునా? మొన్న రేకుర్తి కంటి దవాఖానలా ఆపరేషన్ చేసినప్పుడు ఇచ్చిరట. మొన్న మీ బాబు మన ఇంటికి వచ్చినప్పుడు మర్చిపోయింది అవి. అయినా కూడా ఈ అద్దాలు మీ బాబు కంటే నీకే మంచుకున్నాయి. సరే కానీ గాస్ సెల్ఫ్లో కాదు, ఈ పక్కన లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అందులో పెట్టాను, తీసుకురా. సరే. ఆఫీస్ కన్నా 5 నిమిషాలు లేటు పోతాడు కానీ పత్తాలాడడానికి అయితే కరెక్ట్ టైం కొత్తాడు బావా. ఇంకా ఆఫీస్ పోతే నెల రోజులు చేస్తే 50,000, ఇక్కడ ఒక ఆట తగిలింది అనుకో, ఇక్కడే అయితే 50,000. సరే సరే, మాటలేదు ఆపురు కానీ ముక్కలైతే ఏంలే, లేట్ అయింది. అరే ఆట ఇప్పుడే మొదలైంది, జర ఆగరా. షో అరే సీనియర్ లక్కీ అయిండే, మొదట ఆట ఎప్పుడైనా ఆయనకి వస్తాయి పైసలు. ఈయన అదృష్టవంతుడు. ఏమైందన్న ఇవాళంతా డల్గా ఉన్నావు? 3 రోజులు ఆయన ఆట వస్తలేదు, ఒక్క ఆట వస్తుంది అనుకుంటే వస్తలేదు. రోజు సీననగాలి కాబట్టి సీనన్న బాగా ఫస్ట్ ఆట సీననకి లక్ష్య అయిండు. ఫస్ట్ ఆట సీననగా వస్తుంది రోజు. సీనన దావతీయే. నువ్వు అడిగిన తర్వాత దావతేందన్న, ఏదంటే అది పో. ఓకేనా, థ్యాంక్ యూ. ఇవాళ చేయదురు కానీ దావతింది మటన్తో ఇస్తా. రాత్రి రిసెప్షన్ పోయినా? ఏ పైన అన్న, రాత్రి దాదాపు 10 అయింది. పోయేవారికి ఏముందన్నా, పురుష మిగిలింది. ఇక పోయిన కర్మానికి ఇంత బుక్కడానికి తిన్నా. యాదగిరి సార్ కలిసి ఆయన దొరకలే. నాకు కూడా లేట్ అయింది కొంచెం, అందుకొరకే నేను రాలే. లేట్ అయిందన్న, మనదేం తప్పు, 2 సార్లు ఫోన్ చేస్తే మనదే తప్పు, వాళ్ళదేం తప్పు ఉందన్న. వాడు 400 మంది వీళ్ళు 800 పెడితే నడుతా. ఇక ఇప్పుడు ఫంక్షన్ హాల్ అన్నప్పుడు 10 మంది వాళ్ళు వీళ్ళు, బయట వాళ్ళు వీళ్ళు అందరు వచ్చారు కదన్నా. మనం లేట్ అయినాం కానీ సమయానికి పెట్టారు భోజనానికి. ఎత్తు పత్తా మనకే లేట్ అయిందన్న. పూర్ణ, పూర్ణ, ఎవరు? బాబాయ్ మీరా? అల్లు లేడా బిడ్డ? లేదు బాబాయ్, 9 గంటలకే ఆఫీస్కి వేయండు. ఈ మధ్య టైంకి పోతున్నాడు. బాక్స్ కొంచెం అటు ఇటు అయినా కోప్పడుతున్నాడు. ఆఫీస్ లేదు, గీఫీస్ లేదు, కటకింతాల పత్తలాడతాండు. ఏ ఊకో బాబాయ్, ఊక ఆయన మీద జోక్లేనా?
నీ మాట నేను నమ్మనేనమ్మా. నమ్మకుంటే పోయి చూపిస్తావా? తర్వాత బాబాయ్ నాకు చెప్పలేదని మళ్ళీ నువ్వు అన్నట్టు. సిననా ఆ, బర్త్డే ఎప్పుడు ఇది? మొన్ననే అయిపోయింది కాదే, ఫోన్ చేస్తే నువ్వు లేవంటివి కదా. మొన్న మొన్న అయిపోయింది, ఎన్నో బర్త్డే అది? ఎంతున్నా కానీ 50లో పడ్డం కిందక మీదతో 50? అంతే. ఇంకా మూలే అదే. మొన్ననే కాలేజ్ అయిపోయినట్టుండే ఆ గెటప్ అంతా చూస్తే సీనా. షో అబ్బా, ఒక్కనే పత్తాలు ఆడుతుండ్రు. అల్లుతో మళ్ళీ నేను చెప్పిన చెప్పకు, వాడు నా ఇబ్బంది కొడతాడు మరి. రోజు డ్యూటీకి పోతున్నాను వచ్చి ఈ పనికి మాలినోళ్ళతో పత్తాలు ఆడుతున్నావా? అన్నా మీరు ఏమన్నా అనుకోరు కానీ మా జోలికి రావద్దని చెప్పు వదిలేకు. ఏ కంచెలో నువ్వు చెట్టు మాకు తిట్లు వస్తున్నాయి. ఏ పున్నా నువ్వు గిరిగిన షో సినన్న నీకన్నా తెలియదా? ఈయన దగ్గర పైసలు లేక పిల్లల ఫీజు ఎట్లా కట్టాలని బంగారం కుదబెట్టి మరీ కట్టినా. ఈయన దగ్గర పైసలు ఎందుకు లేవో ఇప్పుడు అర్థమవుతుంది నాకు. సిగ్గుమాలినోడు, ఈ దిక్కుమాలిన పత్తాలు ఆడుకుంటా పైసలన్నీ ముంచుతున్నాడు. సీనన్న నువ్వు పెద్ద మనిషి అనుకున్నావు, నువ్వు కూడా సిగ్గుమాలిన పని చేస్తున్నావేమే. ఓ పెద్ద మనుషులు, మీకు కొంచెం కూడా సిగ్గుందా? ఇట్లా పత్తాలు ఆడుకుంటా ఎంతమంది కోపాలు ముంచుతారు? చెప్తే నీకు వినబడతలేదా? అక్కడే ఉండి ఏమేమి తిరుగుతున్నావు? ఇంకా వద్దు, ఇక్కడ వెళ్ళిపో, నేస్తాపో, ఇంటికి వస్తావు. రోజు నౌకరని చెప్పి నువ్వు చేసే నిర్వాకం ఇదేనా? ఆగుర్రి, మీ అందరిని పోలీసు వాళ్ళకి పట్టిస్తా నేను. యాదగిరన్న నీకు ఇదివారు చెప్పిన ఆడిపించుకోవద్దా అంటే ఆడిపించుకో, మనోడే అంటే ఆడిపించుకుంటే ఇప్పుడు ఆయన పిల్లలు వచ్చి వెళ్ళి పెట్టబట్టే. అదే విషయం మన పిల్లలు తెలిసిందనుకో మన ఇజ్జత్ అవుతుంది. నా మొగన్ని నౌకరు పోకుండా సెడగొట్టేది మీరే. మీరు మునిగేది కాకుండా నా మొగన్ని కూడా ముంచుతున్నారా? ఏ పూర్ణ, ఎందుకు వచ్చాడికి నువ్వు? నేను ఇంటికి వస్తావా? అరే పరువు తీస్తున్నావు, ఇంటికి వచ్చాయి. అరే నేను బాగా ఇంటికి వస్తా, నడు ఇజ్జత్ చేయకు. పాప నడు, చట్ పాప ఇంటికి వద్దు, నేస్తా ఇంటికి వస్తావు. నువ్వు ఎక్కువ మాట్లాడకు, నడు ఇంటికి వస్తాను. ఆగుర్రి, మీ అందరిని ఇలా పోలీసు వాళ్ళకి పట్టిస్తా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవే ఫస్ట్. అరే నువ్వు మళ్ళా గిట్ వచ్చావు నువ్వు, ఇప్పటికే మా ఇజ్జత్ పోతా. అరే అనవసరంగా ఇస్తుంటావు వాటికి వచ్చినవి అన్న. నువ్వు నాకేం తెలిసే, మనోడే కదా చెప్పిరామని చెప్పి. నేను కూడా చెప్పిన చిన్న పిల్లలకే అంటే పిలుచుకొస్తాడు. ఇంకోసారి రాని ఇంకా నాకు బుద్ధి రాలే ఇంకా. మరి కదా, లేకపోతే ఊళ్ళు ఇచ్చేది పోతుంది. భయం కూడా లేదు. నౌకరని పోతుండు, పత్తాలు ఆడుకుంటూ ఇంటికి వస్తుండు. ఏంటిది? ఎవరు చెప్పు నీకు? చెప్పు, ఎవరు చెప్పు నీకు? ఎందుకు వస్తావు వాడికి? ఎవరు చెప్తేంది? వాడికి ఎందుకు వస్తావు చెప్పు. ఎందుకు వస్తావు వాడికి? చెప్పు.
10 మంది నా పరువు తీసినావు అడిగి అచ్చడం అవసరమా? నేను రేపు రానా? నా అడగరాదా? అడిగి ఎందుకు వస్తావు నువ్వు? రేపు వాళ్ళకు ముంగట నా ముఖం ఎట్లా తిరగాలి? అడిగి ఎందుకు వస్తుంది చెప్పు? విషయం ఉంటుంది నన్ను అడగచ్చు కదా. దేనికోసం వచ్చిన అడిగి నీకు అవసరం మాది అవసరమా నీకు? ఈ ఉంగరం ఏది? ఈ ఉంగరం ఏది? లేదు ఏం చేసినావు? లేదు ఏం చేసినావు? ఉంగరం లేదు. అన్ని అమ్ముకుంటే వస్తున్నావు, ఏదో డబ్బులు లేవు కదా అని. ఇవన్నీ నీకు అనవసరం, ఇవన్నీ నీకు అనవసరం. నా పరువు తీసిన 10 మంది పుట్టిన పరువు తీసిన నువ్వు ఎందుకు చెప్పు? అడిగి ఎందుకు చురుకు ఎందుకు తీసిన చెప్పు? ఎప్పుడు మీ మాటనే తగ్గుతుందా? అట్లా కాదు, నువ్వు పరువు తీసినావు, ఇది కరెక్ట్ కాదు. అందరూ కూడా ఇన్సల్ట్ చేసినావు నేను. ఎప్పుడు మీ మాటనే వినాలి. నన్ను ఇన్సల్ట్ చేసినావు. చెప్పండి మరి, రింగ్ ఏమైంది? మెడలో చైన్ ఏమైంది? నాయే కదా, నాయే కదా, ఎవరి అయితే నీ పిల్లలు లేరా? పెద్దవర్గలే నాయే కదా. వాళ్ళకి చదువుగా కూడా నేనే కట్టున్నారు. నాకు అవసరం ఉంది నేను అమ్మేసుకున్నాను. నాయే కదా. పత్తాలు అవసరమా? ఎదిగిన పిల్లలు ఉన్నారని తెలియదా? నౌకరు పోతాము పోబడుతుంది, పత్తాలు కావాలి. ఇంకా నన్నే ఇచ్చేది తీసినామని అనబడుతుంది. రేపు వాళ్ళకు ముంగట నా ముఖం ఎట్లా తిరగాలి? నన్ను నా మొగడు అందరం ఎక్కించకున్నా చాలు గాని అందరిలో పరువు తీయద్దు అనుకున్నా, కానీ ఇవాళ అందరిలో నన్ను చులకన చేసి మాట్లాడేది. చులుగా నువ్వు చేసినావు, పరువు తీసింది నువ్వు, అందరం కూడా పరువు తీసింది నువ్వు. మీరు ఇట్లా చేస్తా అంటే నేను ఇంట్లో ఉండను. నీ ఇష్టం, ఉండాలంటే ఉండు, పిల్లలు నా నోరు నా విలువ నీకే తెలుస్తుంది. నీకు అర్థం కాదు, నేను చెప్పినా నీకు అర్థం కాదు. నేను వెళ్ళిపోయినా సరేనా మీకు? నీ ఇష్టం, ఉండాలంటే ఉండొచ్చు, వెళ్ళిపోంటే వెళ్ళిపో, నీ ఇష్టం. విన్నావా? అనవసరం నా పరువు తీసాం. నీ ఇష్టం, నువ్వు ఉండాలంటే ఉండు, వెళ్ళాలంటే వెళ్ళు. అర్థమైందా? అనవసరం నన్ను డిస్టర్బెన్స్ చేయండి. తప్ప ఎత్తి చూపేసరికి ఇంట్లోకి వెళ్ళివో అంటుండు. పోతా, మా అవగారు లేరా నాకు? మా అన్నదమ్ములు చూసుకుంటారు నన్ను. పో, ఎందులో పోతావు పో. ఏ బంధమైనా బలంగా ఉండాలి, బలవంతంగా కాదు. నా నులవతో నా విలువ నీకు తెలుస్తుంది. అర్థమైందా? బాపు మంచిగున్నావానే? మంచిగా బిడ్డ, ఇప్పుడు వస్తున్నా బిడ్డ. మరి అల్లడేడు బిడ్డ, ఏమే తల్లి? రూపా, అమ్మా, సుమలత, ఏమైంది బిడ్డ? ఏమైంది తల్లి? వదిన ఎప్పుడు వచ్చినావు? అక్క ఏమైంది గిట్లున్నావు? ఏమైంది బిడ్డ? మీ అల్లునికి నాకు లొల్లైందే, అందుకే వచ్చేసిన. ఇంట్లోకి వెళ్ళి పొమ్మన్నాను నన్ను. అది కాదు బిడ్డ, ఇప్పుడు అల్లుడు ఎక్కడున్నాడు? ఇంకెక్కడ ఉంటాడు? ఇంట్లోనే వేసి పెట్టి వచ్చిన. ఒక్కడి ఇంట్లో ఎలా వదిలిపెట్టి వచ్చిన బిడ్డ? ఏ ఉన్నావా? ఒకసారి బయటకు రా. ఉన్నావా? ఒకసారి ఇట్రా. ఏంటి అత్తానా? ఏంటి వస్తానా? ఎప్పుడు వచ్చినావు చెల్లె? ఎప్పుడు వచ్చినావు చెల్లె? ఇప్పుడే. అయినా అల్లుండి ఒక్కళ్ళే ఇట్లా ఎలా వదిలిపెట్టి వచ్చిన బిడ్డ? సరే లోపలికి పోదాం రండి.
అవు చెల్లె ఏమైనా గొడవ అయిందా బాగా కొట్టిండా? వాగన్నా చెల్లెని ఏమనకు, ఆయనకు ఫోన్ చేసి పిలిపి. కాదు బిడ్డ, నేను మాట్లాడతా కదా. మీరు ఆగండి మావయ్య. ఆమె నిన్ననంగా వచ్చింది, కనీసం ఏమైంది ఎటువైందని ఫోన్ అన్న వేసిండా? అక్క నిన్న నాకు వచ్చినావు, అసలు ఏం జరిగిందో చెప్పక్క ఇప్పటికైనా కానీ. మీ అన్న అడుగుతాండు కదా. బాపు, నిన్న ఆయనకు నాకు పెద్ద లొల్లైంది. నౌకరికి పోతున్నా అని చెప్పేసి రోజు పేకాట ఆడబోతున్నా. పిల్లలు పెరుగుతున్నారు కానీ ఇప్పుడు డబ్బులు ఎన్ని అవసరమైతే చెప్పు. నౌకరని చెప్పి పేకాటల ఉంగరము బంగారము అన్నీ అమ్మేసుకున్నాడు. పిల్లలకి హాస్టల్ ఫీజు కూడా నా నగలు తాకట్టు పెట్టి కట్టిన. ఇంకా ఏం చేయమంటావు బాపు నన్ను? నేను ఎక్కడికి పోనిగా, నేను ఇక్కడనే ఉంటా. ఇదేంటిదని నిలదీస్తే ఇంట్లోకెళ్ళి పొమ్మన్నాడు బాపు. అందుకే ఇట్లా వచ్చేసిన. ఇంకెప్పుడు ఆ ఇంటికి పోను, ఆయన మొహం కూడా చూడలేను. అన్నయ్య, నువ్వు హాస్టల్కి పోయి పిల్లల్ని ఇక్కడికే తీసుకురా. సరే చెల్లె, బావను పిలిచి అడగమంటావా ఆగమంటావా? మరి నువ్వే చెప్పు. వద్దు బిడ్డ, అమ్మా సుమలత అక్కడ వదినే, నువ్వు ఇంటి ఆడబిడ్డవు. నీకు తల్లి లేకున్నా మేమున్నాం. నిన్ను కంటికి రెప్పలే చూసుకుంటాం. అరే పిల్లలు లేవండ్రా, స్కూల్ టైం అవుతుంది. నడువురి. యాదగిరన్న మీ వాడు వస్తాడు. నిన్నే ఆయన పిల్లలు తిట్టిపోయింది. నువ్వు చెప్పు మళ్ళా. ఆడుకుంటాంటే మీరు ఆడుకోరే, నేను పోతా. మళ్ళీ ఎందుకు రానిస్తాను అన్న? నిన్న తిట్టింది కదా. ఎందుకు రమ్మననే మరి మళ్ళీ ఎట్లా వస్తాండే సీనా? చెప్తాను. అన్నా అన్నా, నువ్వు మాతో ఆడవద్దు. మా వాళ్ళు నన్ను తిడతారు నిన్ను తీసుకొచ్చినందుకు. ఎందుకన్నా? ఎందుకన్నా అంటున్నావా? నిన్న పెళ్ళం చేసిన నిరోగం చాలదా? ఇంకా ఆడిపించుకోమంటావా? మా ఇజ్జత్ తీసుకోమంటావా చెప్పు. పోలీస్ స్టేషన్ పట్టిస్తాను నిన్న, మొత్తం ఇజ్జత్ పోయింది. నీకు లేకుండా మాకన్నా ఉండాలి. ఏం కాదన్నా, నా పెళ్ళి ఏం రాదు, మనం మంచిగా ఆడుకోవచ్చు. యాదగిరన్న ఆడితే నేను ఆడ, నేను పోతా. నేను కూడా ఆడ. మీరు కూర్చోరే, ఆయన పంపిస్తా. అన్న మీరు ఓరి. నా కోసం మీరెందుకు ఇబ్బంది పడతారు? నేనే వెళ్తాను. ఇంకా మానవ లేదా? ఎట్లా వచ్చిండు? గింత అధ్వానం. హలో, హలో మమ్మీ, నేను హాస్టల్ నుంచి మాట్లాడతానా. చెప్పురా నాని. నేను ఎన్నిసార్లు డాడీకి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుతలేడు. డాడీ బయటికి వెళ్ళిండురా, వచ్చినాక నేను మాట్లాడిస్తానులే. హాస్టల్లో అంత మంచిదేనా? నాకు ఒకసారి డాడీతో మాట్లాడాలని ఉంది మమ్మీ. ఎవరు బిడ్డ? మన్మరాలా? అవును బాపు, హాస్టల్ నుంచి ఫోన్ చేసింది. మీ అల్లుతో మాట్లాడి మరి.
ఆంటీ పింక్ ఉందా? ఉందిరా, ఎందుకు? నాకు బుక్ కావాలి. సరే గాని మీ అమ్మ ఏం చెప్తాంది? మా అమ్మ టీ చూస్తాను. మీ అమ్మ పని ఉంది, జల్లి పని తీరేసుకొని కూర్చొని చూస్తుంది. నా పని పాడగా తీరేది కాదు, వచ్చేది కాదు. ఏమైనా అండు పెట్టుడుతోటే సరిపోతుంది. పింకీ ఉన్నవారా? ఇగో మీ ఫ్రెండ్ వచ్చింది, నోట్స్ అటిగి పోరా తీసుకపో. అవుషెల్లా 15 ఏళ్ల నుంచి ఆమె మనల్ని కేర్ చేసిందా? మొగడు అని మొగడెమ్మనే ఉండే, ఇప్పుడు మొగడు తిట్టిండని చెప్పి మన ఇంట్లో వచ్చి వచ్చింది. అవునక్క, ఆయన ఆమెననుడు కాదు, ముందుగా ఈ ముసలోడు అనాలి. 2 నెలల పొద్దు అవుతుంది. ఈమెకు మొగడు పట్టింపు లేడా? ఆయనకు పెళ్ళం పట్టింపు లేదా? అసలు పట్టింపు ఉన్నోడైతే ఆయన రాకపోవునా, ఈమె పోకపోవునా. అవునక్క, మొన్న మనం జాతర పోదామంటే ఏమన్నది? నా మొగని లీవ్ లేదు, పని ఉన్నది, మేము రాము అని ఎంత షీప్ గా మాట్లాడింది మనల్ని. అయినా ఈమెకు అంత బిర్రెందుకు చెల్లే? బిర్రు ఉండకుంటే ఏముంటది అక్క? పెళ్లి కాకముందేమో అన్నల బలం ఉండే, పెళ్లి అయినాక మొగని బలం ఉండే. మనం లేని ఇంట్లోకి వెళ్ళొచ్చినామని ఎంత చిన్న చూపు చూసింది. ఇప్పుడేమో అవో నా మొగుడు కొట్టిండు అవో అని వచ్చింది వాగలాడి. మన మొగోళ్ళు మనం ఎన్నిసార్లు కొట్టలే, ఎన్నిసార్లు తిట్టలే. మనం గిట్లనే అలిగి అవగారింటికి పోయినామా? ఆలు మొగలు అద్దం మీద ఆలగ్యం చేస్తుంటది. ఈమె లెక్కుంటే సంవత్సరం బాగానే వెలుగుతుంది. ఇక గంతే తీసెళ్ళే. ఆంటీ హోంవర్క్ అయిపోయావా? తలనొస్తుందిరా, తర్వాత రాపోండి. మమ్మీ, ఆంటీకి తలనొస్తుందంట, టీ కావాలంట. అవునా? ఏం కట్టం చేసిందని మీ ఆంటీకి తలకాయ బగ్గన వస్తుందట. అయినా మీరు ఎందుకు మాట్లాడతారా ఆమె తోటి? మీకు సపరేట్ ఉండబుద్ధి అయితే లేదా? నడుగురు అడకపోరు, నడుగురు. తీరింది పటేలా ఊరు దాడి అని వచ్చింది, కూర్చుంది ఇంట్లో. చాయ్ తాగుతుంది ఇక, టైం అయిందేమో చాయ్ పెట్టి అని పుట్టి అనుకున్నారా ఇక్కడ? ఇదేమన్నా హోటల్ అనుకుంటానా మాంటాం? ఆడ మొగని బెదిరించినట్టు అనుకుంటాంది అక్క. ఇంట్లో పని మనకి వెళ్తలేదంటే ఇంకా ఆమెకు తగ్గట్టు ఆ బోర్లు బట్టలు ఉతికి ఉతికి మన చేతిలో అవుతాయి. ఆమెకేమైతా ఓ వచ్చింది ఉరుకురికి రండి అని, ఊరంతా పెండ్రి ఉరుకురికి రండి అట. ఛీ, ఈ పీడ పాడుగాను ఎప్పుడు పోతుందో ఏమో. అవును చెల్లా, ఈ దరిద్రం ఎప్పుడు పోతుందో ఏమో. దా కట్టు బట్టలతో వచ్చింది, నడి ఇంట్లో కూర్చుంది ఆ మోర లెక్క. చీరలు నాయి, జాకెట్లని పిండలేక సత్తా అన్న. ఆ తల్లసిన కాంచి మన బట్టలు మనకే కరువు అవుతా అన్నాయి. గట్లుంది అక్క, ఏం చెప్పాలి. వదిన చాయ్ తాగుతావు? పెట్టన్నా? వద్దు తీ వదినే, తలనొప్పి తగ్గింది. చూసినావా ఆమె ఎంత పొగరుగా మాట్లాడుతుంది? నువ్వెంత మేనైనా ప్రేమగా అక్క అక్క అని పిలిచినా కూడా ఆమె ఎట్లా మాట్లాడుతుంది చూడు, పొగరుగా. ఎంతైనా అక్కని అక్కనే అనాలి, వదినని వదిన అనాలి. ఆమెకి ఏం తలకాయ వస్తలేదట. దా తమ్ముడు, చీపురు పట్టి ఉడతాను మరదా లేదా? లేదే, వాళ్ళ తల్లిగారి ఇంటికి పోయింది. అలా బాబుకి జ్వరం వస్తుందంట, పోయి చూసేస్తా అనిపోయిందే. అలా బాపుని చూస్తానికి పోయిందా? మరి నేను తగ్గిపోయిందే.
బిడ్డ ఇంకా పడుకోలేదమ్మా? లేదు నాన్న, పడుకుంటున్నా. సరే బిడ్డ పడుకో. అన్నా నమస్తే. సరే. ఎటు పోయినావే? అన్నా నేను మీ ఇంటికే వేస్తున్నా, ఇంటికి తాళం వేసి ఉన్నది. ఎందుకు రమేష్? అన్న రేపు ఇంటికాడ ఫంక్షన్ ఉన్నది, అక్కకు చెప్పుదామని పోయేస్తున్నా, కానీ తాళం వేసి ఉన్నది. అవునా, సరే నేను వస్తుంది. అయ్యో అన్న, ఇది ఆడోళ్ళ ఫంక్షన్, మగవాళ్ళు వచ్చేది కాదు. అన్న అక్కనే తోలే, నువ్వు రాకు, ఏమనుకోకన్నా. నమస్తే అన్న. నమస్తే. బాగానే రాము? అంతా బాగే. ఎప్పుడు వచ్చినావు? ఇంత ముందే వచ్చిన. ఇంటికి పోతుంటే నువ్వు ఇక్కడనే ఉన్నావని తెలిసింది, అందుకే ఇటు వచ్చిన. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అన్న? ఇంటికాడ ఆయన పిల్లమ్మ లేకపోయి అందుకే ఇక్కడ కూర్చున్నాడు. అశోక్ అన్న నాకు అంతా చెప్పిండు. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన, మిమ్మల్ని కలిపేంత వరకు నేను పోనే పోను. సరే రాము, 2 నెలలైంది వదిన పోయి. ఇప్పటి వరకు కనీసము వండుకున్నావా, తిన్నావా, ఏం చేస్తున్నావా నాకు ఇప్పటివరకు ఫోన్ చేయలేదు. తనకు అంటే వదినలు ఉన్నారు, అన్నలు ఉన్నారు, నాన్న ఉన్నారు, నాకెవరున్నారు రాము ఇక్కడ? కనీసం నాతో పలకరించే వాళ్ళు కూడా ఎవరు లేరు. నేను ఎన్ని ఇబ్బందులు పడుతున్నా తనకు తెలియదా రాము? ఇప్పటి వరకు ఎట్లు అని కూడా కనీసం నాకు ఫోన్ చేయలేదా? మరి మీరనే వేసిరా వదినకు ఒక్కసారన్నా? చేయలేదు రాము, ఎందుకంటే నేను కూడా బాధపడుతున్నా కానీ ఫోన్ చేయలేకపోతున్నా. ఫోన్ చేద్దామంటే కూడా నాకు మనసు ఒప్పట్లేదు రాము. మీరిద్దరు చదువుకున్న వాళ్ళే, ఇట్లా ఎత్తే ఎట్లానా? నువ్వు ఇక్కడ, వదిన అక్కడ, పిల్లలు అక్కడ, ఏంది ఇది? బాధ అనిపిస్తుంది రాము, బాధ అనిపిస్తుంది. లేదన్నా, పొరపాటు జరిగిపోయింది రాము, పొరపాటు జరిగిపోయింది, కానీ తను కూడా అర్థం చేసుకుంటుంది అనుకున్నా. ఇప్పటివరకు కనీసం ఫోన్ కూడా వేస్తలేదు. మీ ఇద్దరిని కలపకుండా నేను హైదరాబాద్ పోను. నాకు పెళ్ళయింది, సంతోషంగా ఉన్నానంటే కారణం మీరిద్దరే. మీ ఇద్దరు దూరంగా ఉంటే మేమైతే సంతోషంగా ఉంటాం. సరే అన్న, ఇప్పుడు పోయి వదినోళ్ళ ఇంటికి పోయి జరిగిందంతా చెప్పి, నువ్వు ఎట్లాగూ తప్పైంది అంటున్నావు కాబట్టి మనం వెళ్ళి వదినోళ్ళ ఇంటికి రాము నమస్తే. 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 వీళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం నేనే రాము, కానీ ఇది ఇంత దూరం అవుతుందని అనుకోలేదు. అందుకే నేను నీకు ఫోన్ చేసిన, నీతో నేను కూడా తప్ప. పా అన్న, అన్న పా. వద్దు రాము, పొరపాటు అనేది జరిగిపోయింది, నేనే వెళ్తా. నా తప్పేదో నాకు తెలిసిపోయింది కదా. తనకే విషయం అంతా విన్నవించుకొని వివరించి మళ్ళీ తీసుకొస్తా తప్పు, కానీ వద్దు రాము. సారీ. సంతోషం, మీరు హైదరాబాద్కి వెళ్ళి వచ్చినందుకు. నేనే వెళ్తాను, ఇప్పుడే వెళ్తా. అన్న అంత మంచిదేనా? ఇప్పుడే వస్తారా? అల్లుడు, అమ్మా పోర్రా, అల్లుడు వచ్చాడమ్మా. ఆయన ఎందుకు వస్తాడు? ఆయనకు బిర్ర ఎక్కువ. అమ్మా పూర్ణ, ఏంది నిజంగానే వచ్చిండా? ఏంది
అవు బావా, ఇన్ని రోజులు మా చెల్లె గుర్తుకు రాలేదా? ఇప్పుడు వచ్చినావు. అబ్బా పత్తాలాడతానవా అన్న పనికి పోతానవా? పూర్ణ, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక గొడవలద్దు. పద మన ఇంటికి వెళ్దాం. పొరపాటు నాదే జరిగిపోయింది. జరిగింది ఏదో జరిగిపోయింది. 2 నెలలు గడిస్తేగానే నాకు తప్పేది నాకు తెలిసి రాలేదు. ఇక వద్దు, ఈ గొడవలద్దు. నాకు తప్పైంది నేను ఒప్పుకుంటున్నా. దయచేసి మన ఇంటికి వెళ్దాం పద ప్లీజ్. వంద సంవత్సరాలు బతకాలని నాకు కోరిక లేదురా. ఈ బతికిన కొద్ది సంవత్సరాలైనా నీతోటి బతకాలనే, కలిసి ఉండాలనే కోరిక మాత్రమే ఉంది. ఇది 2 నెలలు గడిస్తే మాత్రం నాకు ఈ విషయం అర్థం కాదు. ఈ 2 నెలలు గడిచిన తర్వాతనే ఈ విషయాన్ని అర్థం చేసుకున్నా. దయచేసి ఇంతటితో ఈ గొడవ ఆపేసి పద మన ఇంటికి వెళ్దాం. ఇన్ని రోజులు ఈ గుణం ఎటువైంది బావా? జీవితంలో చెల్లెలు ముఖం చూపించకు అన్నమాట. తను ఎంత బాధపడ్డా నీకు తెలుసా? తిరుపతి, ఏదో చిన్న గొడవ. మన దోస్తుల ముంగట ఒక మాట అనేసరికి నాకు కాస్త కోపం వచ్చింది. ఏదో భార్య భర్తలనగా చిన్న గొడవ జరిగింది. ఏదో పొరపాటున ఒక మాట అని ఉంటా. నా తప్పు నేను తెలుసుకున్నా కదా. 2 నెలలు జరిగినప్పుడు తను నేను మర్చిపోలే కదా. నా తప్పు తెలుసుకొని తన దగ్గరికి నేను వచ్చి క్షమాపణ కోరి తీసుకోవడానికి వచ్చాను కదా. దాని గురించి మీరు కోపంగా రావడం కరెక్ట్ కాదు కదా. భార్య భర్తలు అన్నప్పుడు కామన్గా మామూలుగా గొడవలు వస్తుంటాయి. మాకు మేము సర్దుకుపోవాలి, తొందరపడ్డాం. దానికి నేనే సారీ చెప్తున్నా కదా. పూర్ణ, ఇది చూస్తూ ఉంటే ఇంకా గొడవలు పెరిగిపోతాయి. పద మనం వెళ్దాం. అసలు ఏదో విషయం మీరు నా దగ్గర దాస్తున్నారు, ఇప్పటికైనా చెప్పండి. పూర్ణ, ఇంత జరిగిన తర్వాత కూడా నీకు నిజం చెప్పితే బాగుండదు. కంపెనీలో జరిగిన కొన్ని అవకతవకల వల్ల 3 నెలల క్రితం నా ఉద్యోగం పోయింది. ఆ విషయం చెప్తే నువ్వు ఎక్కడో బాధపడుతావు అని చెప్పి నా లోపల నేనే దాచుకున్నా. సర్లే, సమయం వచ్చినప్పుడు చెప్దాం అనుకున్నా. ఆ సమయం రాలేదు. ఈ టైం మెయింటైన్ చేయడానికి, నీ నుండి తప్పుకోవడానికే నేను ఈ విధంగా ఫ్రెండ్స్ తోటి కలిసి ఉన్నాను తప్ప వేరే ఉద్దేశం కాదు. నేను బాధ పెట్టాను కాదు. సరే, ఏదో ఒక రోజు మళ్ళీ ఉద్యోగం తిరిగి రాకపోతుందా అనుకున్నాను. కానీ ఈ లోపల దాదాపు 3 నెలలు గడిచిపోయింది. ఈ విషయం తప్ప నీ దగ్గర నేను ఏ విషయం దాచలేదు. నువ్వు బాధపడతావు, నిన్ను బాధ పెట్టద్దు అని ఆ బాధను నా లోపలే దాచుకునేది తప్ప నిన్ను బాధ పెట్టే ఉద్దేశం నాకు లేదు. దయచేసి ఒక్క తప్పును నన్ను క్షమించు. నువ్వు కంపెనీలో ఏం తప్పు చేసినావు, అందుకే నీ జాబ్ పోయింది. నీకు జాబ్ పోయిందని మా చెల్లెను బాధ పెడతావా? మా చెల్లెలను ఎంత మంచిగా చూసినా నీకు తెలుసా? ఏందన్నా మా ఆయనని అంటున్నావా? ఎన్నడన్నా తిన్నావా, చాయ్ తాగినవా చెల్లె అని అడిగిర్రా? మీ పెళ్ళాలేమో సాటుకు నన్ను తిడతారు. ఒక్కనాడన్నా ప్రేమగా చూసుకున్నారా నన్ను? మంచిగా చూసుకుంటాం వదిలే మేం లేమా అంటారు, మంచిగా చూసుకుంటాం చెల్లె మేం లేమా అన్నారు. ఎన్నడన్నా నన్ను మంచిగా చూసుకున్నది మీరు? నా మొగుడిని ఎందుకు ఇసిపెట్టొచ్చినా అని అనిపించింది. ఏ ఒక్కనాడు కూడా నన్ను మాట అనలేదు. జాబు పోయిందని అన్ని మాటలు అని ఉండొచ్చు, అది కూడా నాకు చెప్పలేక. అంతేగాని నన్ను కష్టపెట్టాలని కాదు. కానీ మీరు ఎన్నెన్ని మాటలు అన్నారో అన్నీ గుర్తున్నాయి నాకు. పదండి పోదాం. పూర్ణ, మనం ఇంటికి పోదాంపా. గొడవలు పెట్టుకున్నారు అని అంటున్నారు తిరుపతి రాకేష్. అన్యోన్యమైన దాంపత్యం అంటే ఏంటిది? ఎన్ని గొడవలు పడ్డా విడిపోకుండా ఉండడమే అన్యోన్యమైన దాంపత్యం.
అట్లనే పత్తలాడుతురు. మళ్ళీ నేను చెప్పినా అల్లుతో అనుకున్నాను తిడతాడు. సరే పో బిడ్డ. మనం లేని ఇంట్లోకి వెళ్ళొచ్చినామని ఎంత చిన్న చూపు చూసింది. ఇప్పుడేమో అవో నా మగడు కొట్టిండు అవో అని వచ్చింది వాగలాడి. అయినా గాని మన క్లోజ్ పెట్టుకో. పూర్ణ 100 సంవత్సరాలు బతకాలని కోరిక నాకు లేదురా. బావా ఈ బతికిన కొద్ది యాక్షన్. పూర్ణ మన ఇంటికి పోదాం పదా. సరేనండి. యాక్షన్. ఎటుపోతున్నారు మీరు? ఎందుకు ఉరుకుతారా? యాక్షన్. సార్ ఇక్కడ చదవండి, మాకు మాట్లాడుతున్నాయి. ఏ సారు యాక్షన్. ఓ సారు ఇక్కడ చదువు. నేను చెప్పినట్టు చెప్పు. ఇక్కడ చూవ నువ్వు ఏమిటి మాకు తిట్లొస్తున్నాయి. సార్ అనుకో. ఓ ఇక్కడ చదువు, నువ్వు ఏమిటి మాకు తిట్లొస్తున్నాయి. చెప్పు అన్నం చూసుకున్నావు. పోలీస్ స్టేషన్ పట్టిస్తా అన్నది, ఊళ్ళో మా ఇజ్జత ఏం కావాలి? ఇదే డైలాగ్ చెప్పు ఇక. అంతే. ఓకే. నేను ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నా అంట. అప్పుడు పేపర్ చూసుడు బంద్ చేసి ఇంటికాడ ఆయన పెళ్ళి లేపా, అందుకే ఇక్కడ కూర్చున్నాడు. చెప్పు. ఇంటికాడ ఆయన పిల్లమ్మ లేకపోయి అందుకే ఈడు కూర్చున్నాడు. ఇంకొంచెం మంచిగా. ఇంటికాడ పిల్లమ్మ లేకపోయి ఈడు కూర్చున్నాడు. గట్టిగా ఇక్కడ ఈ సార్ గురించి చెప్తున్నారు. ఇంటికాడ ఆయన పెళ్ళమే లేపా, అందుకే ఇక్కడ కూర్చున్నాడు. గట్టిగా చెప్పాలి లౌడ్గా. ఇంటికాడ అందుకే నీకు ఫోన్ చేసిన. నీతో మేము కూడా తప్ప. మీతో నేను కూడా తప్ప.